గురుదేవ, మన గ్రామాల్లో చాలామంది హ్మ్. చిన్న చిన్న వ్యాపారాల వైపు అడుగులు పెడుతున్నారు. ఆ వ్యాపారాల్లో భాగంగా డైరీ ఫామ్ హ్మ్. అంటే పాలు అమ్ముకొని జీవనాధారం కొనసాగించాలనుకునే వాళ్ళకి, హ్మ్. హ్మ్. అంటే ఒక 100, 150 గేదెలను తీసుకొచ్చుకొని పెట్టుకొని పెంచుకునే వాళ్ళకి, హ్మ్. అట్లా ఆ డైరీ ఫామ్‌కి గూడా వాస్తుంటుందా? దేనికైనా మనము వాస్తును అన్వయించుకొని పని చేసుకుంటా పోవడం వల్ల, వాస్తు అనేది ఒక తెలియని శక్తి నిన్ను ఆవహించి ముందుకు తోసేగా ఉంటుంది. నువ్వు పని చేస్తేనే వాస్తు. పని చేయకుంటే ఏ వాస్తు పని చేయదు. నువ్వు పని చేయాలా. కానీ నీకు తోడొస్తుంది. ఓకే. అలా బిల్డప్ చేయాల్సిందే తప్ప మనకేమవుతుందంటే పల్లెల్లో మన ఇంటికి ఈశాన్యంలో ఖాళీ స్థలం ఉందనుకుందాం. హ్మ్. ఈశాన్యంలో ఈ గుడ్ల చావిడేస్తారు. అవును. ఆ గుడ్ల చావిడి వేయడం వల్ల ఈశాన్యం మనకు ఇంటికి మంచిది కాదు, పశువులకి మంచిది కాదు. అలా వేయడం వల్ల ఈశాన్యంలో ఓకే. ఖాళీ స్థలం ఉండడం హ్మ్. వల్ల. అదొక తప్పు. హ్మ్. ఇంకో పని ఏం చేస్తాం మనకు తెలియకుండా ఆగ్నేయం వైపులో హ్మ్. స్థలం ఉంటది. దిబ్బెత్తు. అక్కడ దిబ్బేస్తాం. లేదంటే వాయువ్యంలో ఖాళీ స్థలం ఉంటది. అక్కడ దిబ్బేస్తాం. హ్మ్. ఇలా కాకుండా ఒక పని ఏం చేస్తామంటే ఆగ్నేయంలో పశువులకు కొట్టం పెడతాం. వేసినప్పుడు ఏమవుతుందంటే ఆగ్నేయంలో వేసినప్పుడు పశువులు హఠాత్తుగా చాలా చనిపోతాయి రోగాలొచ్చి. హ్మ్. అది ఆగ్నేయంలో నువ్వు వేసినప్పుడు అలా జరుగుతుంది. ఈశాన్యంలో నువ్వు పశువులు కొట్టం వేసినప్పుడు ఏమవుతుందంటే పశువులు సరిగ్గా పాలివ్వవు. హ్మ్. అవి మేతకు వదిలినప్పుడు అడదిడ్డం పరిగెత్తడము, ఇబ్బందులు గురి చేయడము, ఇలా చేస్తూ మనుషుల్ని ఇబ్బంది పెడతాయి. నైరుతిలో వేయడం వల్ల కొంత మంచే. కొంత. అంతా కాదు. ఎంతో కొంత ఓకే. గుడ్, నాట్ బ్యాడ్. కాకుంటే పశువులు స్థానం వచ్చేసి వాయువ్యం. వాయువ్యంలో పశువుల కొట్టం వేయడం వల్ల పశువులు వృద్ధి, అభివృద్ధి, తద్వారా ఆ ఇంటి వాళ్ళకు కూడా ఆ పాడి వల్ల మంచి మేలు జరగడమే కాక పశువుల్లో చనిపోవడాలు, రోగాలు రావడాలు ఇలాంటివన్నీ తగ్గుతాయి. అట్లని నేను వాయువ్యంలో వేసినాను కొట్టము, అయినా నాకు ఇబ్బందిగా ఉంది అనేవాళ్ళు చాలామంది ఉంటారు. హ్మ్. దానికి కారణం ఏంటంటే ఉత్తరపు గోడను, పడమర గోడను ఆనించి హద్దు మీద ఎప్పుడైతే వేస్తావో అప్పుడు నీకు పశువుల స్థానంలో వేసినా కూడా నీకు మంచి జరగదు. ఎప్పుడు కూడా పశువుల కొట్టం నువ్వు వేసిన తర్వాత తూర్పులో, ఉత్తరంలో తప్పకుండా ఖాళీ స్థలం ఒక 3 అడుగులో, 4 అడుగులు ఉంచుకొని వేస్తే నీకు మంచి జరుగుతుంది తప్ప మేము చెప్పినామని వేసుకోవాలి. చాలామంది అడుగుతారు. మీరు చెప్పింటేనే కదా సార్ మేము అక్కడ వేసినా ఉంటారు. కానీ మేము ఏం చెప్పింటాము, ఇలా హద్దు పద్దు పెట్టింటాం. మీరు హద్దు పద్దు లేకుండా వేసి మళ్ళీ అడిగితే అది కరెక్ట్ కాదు. సో అది డైరీ ఫార్మ్కి వచ్చినప్పుడు అయితే ఏం చేయాలంటే డైరీ ఫార్మ్కు పడమరలో, దక్షిణంలో వేసుకొని కొంచెం ఖాళీ స్థలము తూర్పులో, పడమరలో పెట్టుకొని ఈ వాములు అంటే గ్రాసం వేసేదానికి స్టోర్ చేసేది నైరుతులు వేసుకొని, అలాగే ఆగ్నేయంలో వేసుకొని కొన్ని పశువులు ఉంటాయి కదా, చిన్న దూడలు లేగదుల, వాటిని మాత్రము తీసుకెళ్ళి వాయువ్యంలో కట్టేస్తే వాయువ్యంలో పశువులు ఉన్నట్టుంటాయి. మన సపరేట్గా వీళ్ళు పరిశ్రమగా వాళ్ళు చేసుకుంటా అన్నప్పుడు ఏం చేయాలంటే మనము దక్షిణము పడమర కలిసేటువంటి ఇట్లా వేసుకొని ఇక్కడ మాత్రం చిన్నది వాటికి ఉండేట్టుగా వేసుకొని చేసుకోగలిగితే వాళ్ళకు కూడా చాలా మంచిగా ఉంటుంది, బాగుంటుంది.